పల్లకులు అందరూ ఎక్కేస్తే పల్లకి మోసేది ఎవరు అని అడుగుతున్నారు. నేనేమంటానంటే పల్లకులోని ఎవరు ఎక్కొద్దండి, మనం అందరూ కలిసి సమానంగా నడిచి వెళదాము అని అనాలి. మనం ఆ పల్లకెందుకు అనేది మనం అడుగుతామని, ఆ పల్లకులు మేము మొయ్యమని చెప్తామని, మనల్ని ఎట్లాగా, మన పిల్లల్ని, మన యంగ్స్టర్స్ని ఎట్లాగా తప్పుదోవ పట్టించాలి అనేది చూస్తున్నారు. వీటికన్నిటికీ మనం మన సంఘంలో, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా 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 క్లియర్గా గమనించాలి. మన పిల్లల్ని మనం మంచి దారి పట్టించాలి అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే అది ఎలా వస్తుందో తెలీదు. ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్ ఒకళ్ళు నేను చేస్తున్నాను రా, నీకేంట్రా భయం అంటారు. ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక స్టైల్ కోసం, నేను మీతో సమానం అని చెప్పుకోవడం కోసం ఫస్ట్ టైం వెళుతుంది. ముందుగానే చెప్పాలి, మీరు ఇంకొకళ్ళు దొంగతనం చేయకూడదు అనే విషయాన్ని మనం చిన్నపిల్లల నుంచి చెప్పి పెంచుతున్నట్టు, ఇలాంటి విషయం నేను ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ